హలో నమస్తే నేను అశోక్. ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుగు రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో లేనప్పటికీ కూడా ప్రతిసారి ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఆయన ఏ కామెంట్ చేసినా, ఏం మాట్లాడినా కూడా రాజకీయాలన్నింటినీ కూడా షేక్ చేస్తూ వస్తుంది. మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడంలో కావచ్చు, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడటంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపడంలో కావచ్చు, ఆయన ఎప్పుడూ కూడా ముందుంటూ వస్తారు. మెయిన్గా ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజలకు సంబంధించిన అంశాల మీద పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారు, రాజకీయాలకు సంబంధించి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు అనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. అయితే దానికి కారణం ఏంటంటే ఇటీవల వైసీపీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలందరూ కూడా రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రి వెళ్ళేటువంటి నేపథ్యంలో ఉండవల్లి గారి నివాసానికి వెళ్ళి ఉండవల్లి గారిని మర్యాదపూర్వకంగా కలుస్తూ వచ్చి ఆయన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అంశాల మీద కావచ్చు, లేదంటే మిగతా అంశాల మీద అన్నింటినీ కూడా సుదీర్ఘంగా ఆయనతో పాటు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశాలన్నీ కూడా రాజకీయానికి సంబంధించిన అంశాలు కాదు, కేవలం ఆయన మీద అభిమానంతోనూ ఆయనకు సంబంధించిన ప్రేమతోనూ మేము వెళ్ళి ఆయన పలకరించడం జరిగిందంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే వాస్తవానికి ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్నారు. లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యంలో దాదాపు ఆయన ఒక 20 రోజులకు పైగా లిక్కర్ కేసుకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళి రాజమండ్రి జైల్లో ఆయన కలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అనంతపురానికి సంబంధించిన కొంతమంది కీలక నేతలందరూ కూడా రాజమండ్రి వెళ్ళారు. మొన్న రాజమండ్రి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఉండవల్లి గారి నివాసానికి వెళ్ళారు. ఆ ఫోటోను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కీలకంగా వైసీపీ నేతలకు సంబంధించిన కీలక వ్యక్తులందరూ కూడా ఉన్నారు. ఇక్కడ అనంతపురం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి కావచ్చు, అలాగే కేతిరెడ్డి కావచ్చు, అలాగే సుఖవాసి సుబ్రహ్మణ్యం కావచ్చు, మాజీ ఎంపీ భరత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఆయన పక్కన కూడా ఉండవల్లి గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉండవల్లి గారితో భేటీ అవడమే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఎందుకు చర్చకు దారితీస్తుందంటే వీళ్ళందరూ వైసీపీకి సంబంధించి చాలా కీలక నేతలు, దాంతోపాటు ఉండవల్లి గారికి సంబంధించి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు ఉండవల్లి గారిని కలిశారు, ఉండవల్లి గారిని కలవడానికి వాళ్ళకి కారణం ఏంటనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంది. ఒకసారిగా వీళ్ళందరూ ఉండవల్లి గారిని కలవడంతో ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేస్తారు, ఆయన వైసీపీకి సంబంధించి జాయిన్ అయిపోతారు, జగన్మోహన్ రెడ్డితో భేటీ అవుతారు, ఇలాంటి చర్చలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇవన్నీ నిజమా కాదా ఏంటనేది పక్కన పెడితే కూడా గత కొంతకాలంగా ఈ అంశాలకి సంబంధించి పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. చాలాసార్లు ఆయన డైరెక్ట్గా మాట్లాడింది ఏంటంటే నా వయసు పెరిగిపోయింది, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి యాక్టివ్గా ఉంటూ ప్రజల్లో తిరిగే పరిస్థితి నాకు లేదు, కానీ నా అంశాలకు సంబంధించో నేను రాజకీయ నాయకుడిని కాబట్టి, ఎంపీగా పనిచేశాను కాబట్టి నాకున్న అనుభవంతో ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు కావచ్చు, లేదంటే ప్రజలకు సంబంధించిన అంశాల మీద నేను ఎప్పుడు ప్రశ్నిస్తాను, ఎప్పుడు మాట్లాడతానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. చాలాసార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కావచ్చు, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డితో ఆయనకు ఉన్నటువంటి సంబంధాల గురించి కావచ్చు, ఎప్పుడూ కూడా చాలా గొప్పగా చెప్తూ ఉంటారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాల మీద కూడా ఆయన చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమాన్ని ఎంతగా గొప్పగా పొగుడుతూనే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులను కూడా ఆయనకి ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇబ్బందులు కావచ్చు, దానివల్ల ప్రజలు పెట్టేటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటన్నింటినీ కూడా చాలా పెద్ద ఎత్తున చెప్తూ వచ్చారు. మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎప్పుడైతే పెట్టారో అప్పుడే ఆయన బయటకు చెప్తూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశాడు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తన పతనాన్ని తానే మూట కట్టుకున్నాడు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో అంత రాజకీయం అనుభవమైనటువంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీ నేతలు అందరూ వెళ్ళి ఆయనతో మాట్లాడటం ఏంటి అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇక్కడ ఉండవల్లి గారు పదే పదే చెప్తూ వస్తుంది ఏంటంటే నాకు రాజకీయంగా అన్ని పార్టీలతో మంచి సత్సంబాలు ఉన్నాయి, అటు బీజేపీతో కావచ్చు, జనసేనతో కావచ్చు, టీడీపీతో కావచ్చు, అలాగే ఇటు వైసీపీకి సంబంధించి కావచ్చు, చాలామంది నా మిత్రులు ఉన్నారు. ఇక వైసీపీ అంటే ఇండైరెక్ట్గా అదొక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది సీనియర్ నేతలందరూ కూడా వైసీపీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలుగా, మాజీ నేతలుగా, మాజీ మంత్రులుగా కూడా పనిచేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో వీళ్ళందరితో కూడా నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు, ఖచ్చితంగా ఆ లెగసీ కావచ్చు, ఆ ఇంపార్టెన్స్ కావచ్చు, ఆ ప్రేమ కావచ్చు నాకు కొంత ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది, కానీ నేను రాజకీయాల్లోకి రాను అంటూ కూడా ఆయన మాట్లాడుతాను. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. ఉండవల్లి గారు లాంటి వాళ్ళు ఒక మంచి మౌత్ వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఏం మాట్లాడినా కూడా జనాల్లోకి చాలా డైరెక్ట్గా వెళ్తుంది, పాయింట్ టు పాయింట్ మాట్లాడేటువంటి వ్యక్తి. మిగతా వాళ్ళలాగా లేదంటే ఇంకొక పార్టీకి సపోర్ట్ గానో లేదంటే ఈ పార్టీకి సపోర్ట్ గానో మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. పాలసీగా మాట్లాడుతూ పాలసీని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎంత పెద్దవాడైనా సరే స్ట్రైట్గా మాట్లాడేటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. సో అలాంటి అరుణ్ కుమార్ గారి సూచనలు కావచ్చు, అలాంటి అరుణ్ కుమార్ గారి సలహాలు కావచ్చు ఇంకొక పార్టీకి ఇస్తే ఖచ్చితంగా అది ఎంతో కొంత అవకాశపడే అవకాశం ఉంటుంది. సో దానివల్ల పార్టీ అధికారంలోకి రావడం కోసమో లేదంటే ప్రజలకు మంచి జరగడం కోసమో ఉపయోగపడే పరిస్థితులు ఉంటాయి. సో ఈ అంశాల కోసమే వైసీపీ నేతలందరూ కూడా
ఉండవల్లితో చర్చించారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆయన ఇప్పుడు వైసీపీలో చేరాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా వైసీపీ కొన్ని సూచనలు చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలను కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ కలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక జిల్లాకి సంబంధించిన కీలక నేతలు. సో మిథున్ రెడ్డిని కలిసిన తర్వాత లేదంటే మిథున్ రెడ్డిని కలవడానికంటే ముందు ఉండవల్లిని కలిసి అక్కడ ఆయనతో కాసేపు సంభాషించి దేశ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, ప్రస్తుత కూటమికి సంబంధించిన పాలనకు సంబంధించి వాటన్నిటి మీద కూడా కీలకంగా కూడా చర్చించినట్టుంది. దాంతోపాటు వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మీలాంటి వాళ్ళు మా పార్టీలోకి వస్తేనో లేదంటే మా పార్టీలో ఉంటేనో కొంత మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, అలాగే పార్టీకి కూడా మంచి జరుగుతున్నట్టు కూడా రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఉండవల్లి గారు మాత్రం దాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు కూడా తెలుస్తుంది. మరి ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లోకి తిరిగి పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఒక రాజకీయాలకు సంబంధించిన ఒక పార్టీకి సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఉండవల్లి గారు ఆ సలహాలు సూచనలు వైసీపీకి ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసి ఉండవల్లి గారిని పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతారనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక్కసారి రూమర్స్ కాదు, గతంలో కూడా చాలాసార్లు రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఆయన మొన్న 2024 ఎన్నికలకు సంబంధించి మళ్ళీ రాజమండ్రి ఎంపీగా ఆయన పోటీ చేస్తారు, ఆయన దింపుతారు, లేదంటే ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఉండవల్లి గారు బయటకు వచ్చి ఎన్నికల కమిషన్ మీద తీవ్ర స్థాయిలో ద్వైజమెత్తు మాట్లాడుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలింగ్ సరళపైన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 12.5% ఓట్లు పెరిగాయని చెప్పేసి బయటకు వచ్చి మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చి విత్ ప్రూఫ్స్తో మాట్లాడుతూ వచ్చారో ఆ తర్వాత నుంచి అన్ని పార్టీలు కూడా మాట్లాడుతూ వచ్చాయి. ఆ తర్వాతే వైసీపీ పార్టీ అంత పెద్ద ఎత్తున దాన్ని టేకప్ చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఎన్నికల కమిషన్ కలిసి వినతి పత్రాలు ఇచ్చి దీనికి సంబంధించి ఏదో జరిగింది అవకతవకలు, మనకి సంబంధించి క్లారిటీ ఇవ్వనంటూ కూడా అంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ. సో ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఉండవల్లి కావచ్చు, ఆయన సూచనలు ఉంటే బాగుంటుందని కూడా వైసీపీ అనుకుంది. మరి ఈ అవకాశాలు కావచ్చు, ఈ అంశాలు కావచ్చు ఉండవల్లి గారు పరీక్షిస్తారా, లేదంటే ఆయన పరిశీలించి లేదంటే ఆయన వైసీపీలో చేరతారనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమన్నప్పటికీ కూడా వైసీపీ పార్టీకి ఉండవల్లి గారు యాడ్ అయితే అది ఖచ్చితంగా అడ్వాంటేజ్గానే మారే అవకాశం ఉంది. ఎందుకంటే విషయాల మీద అవగాహనతో, విషయాల మీద నాలెడ్జ్తో, విషయాన్ని విషయంగా చెప్పేటువంటి అంశంలో ఉండవల్లి గారు దిట్ట కాబట్టి మరి ఆయన సేవలను వైసీపీ వాడుకుంటుందా, లేదంటే వైసీపీకి ఆయన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.